విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వివాహ గడియలు ఎప్పుడు? వివాహం ఎప్పుడు జరుగుతుంది? వయసుకు వచ్చిన ప్రతి వ్యక్తిలో కూడా ఆలోచన మొదలవుతుంది. కొందరు అనుకున్న సమయానికి వివాహం కాక అదొక సమస్యగా మారిపోతూ ఉంటుంది. జాతకం ప్రకారమే వివాహ సమయం నిర్దేశించబడుతుందని మనం గమనించాలి. అయితే 22 సంవత్సరాల లోపు వివాహం జరిగితే శీఘ్ర వివాహం అని, 28 సంవత్సరాలు ఆ పైన వయసులో జరిగేవి ఆలస్య వివాహాలుగా మనం తీసుకుంటాము. మరి శీఘ్ర వివాహం కోసం వివాహాలకు కారణాలు ఏంటి అసలు? లగ్నం కానీ సప్తమ భావాల్లో కానీ శుభగ్రహాలు ఉండి సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందితే, శుక్రుడు బలంగా ఉంటే, అలాగే శని గ్రహాల పైన చంద్రుడు దృష్టి పడకుండా ఉంటే, శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉంటే, ద్వితీయ అష్టమ స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే, శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు, ఈ జలతత్వ రాశుల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది. ఆలస్య వివాహానికి కారణాలు: లగ్నంలో సప్తమ స్థానంలో పాపగ్రహాలు అంటే శని కానీ, రాహువు కానీ, కేతు కానీ, రవి కానీ, కుజుడు కానీ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో 2 కానీ అంతకంటే ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు, లేదా ద్వితీయ అష్టమ భావాల్లో పాపగ్రహాలు కానీ వక్రాగ్నిలో ఉన్నప్పుడు కానీ, శుక్రుడు రాహుతో కానీ శనితో కానీ కలిసి ఉన్నప్పుడు, లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచలో కానీ వక్రించి కానీ ఉన్నప్పుడు, లేదా సప్తమ భావంపై సప్తమాధిపతిపై పాపగ్రహం సంబంధం ఉన్నప్పుడు, పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమిస్తున్నటువంటి పునర్సు దోషం ఏర్పడుతుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే వివాహం ఆలస్యం అవుతుంది. ఇలా జాతకంలో శీఘ్ర వివాహమా ఆలస్య వివాహమా నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశల్ని బట్టి, గోచారంలో గురువు శుక్ర గ్రహాలని బట్టి వివాహకాలం నిర్ణయించుకోవచ్చు. వివాహకాలం నిర్ణయించడానికి జాతకుడికి 21 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేటువంటి దశ అంతర్దశల్ని పరిశీలించాలి. సప్తమాధిపతి యొక్క సప్తమ భావాన్ని, చూపుని, అలాగే అంతర్దశల్లో చూసినట్టయితే వివాహం జరుగుతుంది. గ్రహాల యొక్క లగ్నాధిపతి యొక్క లేదా సప్తమాధిపతి నవాంశం అందున్నటువంటి రాశినాథుడి యొక్క దశ అంతర్దశల్లో పెళ్లి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెళ్లి జరిగే సమయం నిర్ణయించిన తర్వాత గురుగ్రహ గోచారం గమనాన్ని బట్టి వివాహం జరిగే సంవత్సరాన్ని, వరుడి జాతకంలో శుక్రుడు, వధువు జాతకంలో కుజుడు ఉన్న రాశుల పైన గోచారంలో గురువు ఉంటే గనక ఆ నెలలో వివాహం జరుగుతుందని చెప్పచ్చు. ఉత్తరాయణ కాలంలో జన్మించిన వాళ్ళకి నవాంశలో గురువు ఉన్న రాశిలో గురువుకి 5, 9 స్థానాల్లో కానీ రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయనంలో జన్మించిన వాళ్ళకి నవాంశలో శుక్రుడున్న మాసం నుంచి పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గోచార గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగుతున్న సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని తెలుసుకోవచ్చు. తర్వాత చంద్రుని అనుసరించి వాళ్ళకి పెళ్లి జరిగే రోజుని క్లియర్గా నిర్ధారణ చేయొచ్చు. జాతక చక్రం పరిశీలించేటప్పుడు కారణం తెలుసుకుని తత్సంబంధమైనటువంటి గ్రహానికి, అంటే జాతక చక్రం పరిశీలించేప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకుని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుని అప్పుడే కనుక దోషాలు తొలగిపోయి శీఘ్రగతిలో వివాహం జరుగుతుంది. జాతక ముహూర్త విషయాల కోసము స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సంప్రదించండి. నమస్తే.